బాక్స్ ఇవన్నీ వేసుకున్నాం. వాటిని కూడా నైట్ కి నైట్ వచ్చి అసలు ఇక్కడ ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. అసలు వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3,000-4,000 మంది ఫోన్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్పేశారు సార్. కనీసం కష్టపడి కట్టుకుని ఇల్లు రూపాయి కోడేసుకుని కట్టుకుని ఇల్లు సార్. చదువు సార్, నేను పీడీ పోస్ట్ క్లాస్ నుండి ఇక్కడే ఉంటున్నా సార్. నా 9th క్లాస్ నుంచి నాది ఇక్కడే 10th అయిపోయింది, ఇక్కడే 9th అయిపోయింది సార్. నాన్నగారు కూలికి వెళ్తారు సార్. సార్ మా ప్రతి భూమికి పట్టాలు ఉన్నాయి సార్. మాకు వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇచ్చినా కానీ కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ధిక్కరించి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది సార్. ఇక్కడ వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ నోటీస్ ఫోర్స్ వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు 4,000 మంది ఉన్నారు, కన్నులు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? పేరెంటింగ్ వాళ్ళే కాపులా. ఒక్క బజార్కి వచ్చేసి 100-200 మంది పోలీసులు వెయ్యి కుటుంబాల వరకు ఇక్కడ నివసిస్తున్నారు సార్. ఖమ్మంలో ప్రతి భవనంలో, ప్రతి ఏ బిల్డింగ్స్ లో పని చేసేదంతా ఇక్కడ సార్. ఇక్కడ పనులు జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రజల వల్ల. సగం పనులు ఇక్కడ చేస్తున్నారు సార్. ఒక్క నిమిషం సార్. 12 ఏళ్ల నుంచి పరిపాలన మాకు సక్రమంగా జరిగింది సార్. వీళ్ళేదో మార్పు అని వాళ్ళేసారేమో మాకు తెలియదు కానీ సార్, ఈ 12 సంవత్సరాల్లో రానివ్వండి మా తెలంగాణ మా నాన్నగారు చూసుకున్నారు. కానీ ఇట్లా కాదు, వాళ్ళకి తెలుసు సార్. ఇక్కడ ఇష్యూ ఏంటి? సార్ మీరు కూలగొట్టిన ఇక్కడ మీకు ప్రతి ఇల్లు చూపిస్తాము. ఒక్క ఏ ఆనవాళ్ళు లేకుండా చేశారు సార్. ఇక్కడ ప్రతి ఒక్క పిల్ల